హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో రోడ్ల పైనే వడ్లు పోసిర్రు. ఇగో చుట్టుపక్కల చెట్లు. ఇక పోయడానికి ప్లేస్ లేక రోడ్ల మీదనే వడ్లు పోసుకున్నారు. అటు పక్క మిర్చి సేను ఉంది. అటు బండి వెళ్తుంది, రోడ్డు పై నుంచి బండి బైక్ వెళ్తుంది. ప్లేస్ లేక రోడ్ల మీద ఇట్లా వడ్లు పోసుకొని మా సైడ్ ఇంకా కాంటాలు కాలేదు, వడ్లు వెలుగు స్టార్ట్ కాలేదు. వెలుగు అయితే ఇంకా స్టార్ట్ కాలేదని రోడ్ల పైనే వడ్లు పోసుకుని నేను కూడా మా వడ్ల కాడికి పోతున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా వెలుగు కాడికి. ఇంకా మ్యాచ్ రాలేదని ఆపుతారు. ఈ మబ్బులేమో ఇట్లా వస్తున్నాయి, అసలు భయం అవుతుంది. అప్పుడు వర్షాలకు అట్లా తడిసి కొంచెం పంట ఖరాబ్ అయింది. ఇప్పుడు మళ్ళీ వడ్లు కాంటాలు ఎట్టకపోతే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ కుప్ప పోసుడు, నేర్పుడు, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. రైతుకి పంట కోసి వడ్లు అమ్ముడు పోయి పైసలు చేతికి వచ్చే వరకు టెన్షనే ఉంటుంది. పండించిన పంటకి అప్పుడు మనకు వడ్లు అమ్ముడు పోయి వచ్చేదాకా ఇగో ఇలానే తిరుగుడు, ప్రతి పని చేసుడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తాటి చెట్లు, అక్కడ పంపు కొడుతున్నారు మిరప తోటకు. అక్కడ తాటి చెట్ల కాడ పంపు మిరప చెట్లకు కొడతారు. వడ్లు పండించడం ఒక ఎత్తు అయితే వడ్లు కాంటాలు అయిపోయి డబ్బులు చేతికి వచ్చే వరకు మళ్ళీ అదొక బాధ. ఇప్పుడు ఈ వర్షాలేమో మళ్ళీ భయపెడుతున్నాయి రైతులను. మబ్బులు వస్తే మళ్ళీ కుప్ప పోయాలా లేకపోతే ఉంచాలా అని ఇదో టెన్షన్. ఇక ఇక్కడ కొన్ని బస్తాలు లోడ్ చేసిర్రు, కాంట జోకిర్రు. కొందరి కాంటాలు ఇప్పుడే వారం రోజులు అవుతుంది అంతే స్టార్ట్ అయ్యి. కొన్ని వేరే వేరే ప్లేసులలో వడ్లు ఆల్రెడీ పోయి కొందరికి డబ్బులు కూడా వచ్చినాయి, బోనస్ కూడా పడింది. కానీ మా సైడ్ ఇంకా ఇప్పుడే వెలుగు స్టార్ట్ అయింది ఇన్ని రోజులకు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ రైతు పరిస్థితి. అప్పుడు వర్షాలు వచ్చి పొలం దిగబడి చైన్ మిషన్లకి కొంత డబ్బులు వేస్ట్ అయినాయి. ప్రతిదానికి టెన్షన్గా ఉంటుంది రైతు జీవితం. అక్కడ మిషన్ వడ్లు పడుతుంది, అంటే దిగబడ్డ పొలాన్ని కోసి మిషన్కి ఎత్తారు. అక్కడ వడ్లు. బాయ్ ఫ్రెండ్స్.